ఈ కార్తీక మాసములో మనం ఎందుకు వనభోజనాలు చేయాలి, ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటి అనేటువంటి విషయంగా సూక్ష్మంగా మనం ఇలా తెలుసు. ముఖ్యంగా వనము అంటేనే ప్రకృతి శక్తి స్వరూపం. అటువంటి పంచభూతాత్మకమైన ప్రకృతి ఒక శక్తి స్వరూపం. అందులోనూ వనము అనేటువంటిది పచ్చటి కాంతులు కలిగినటువంటిది, సెలయేళ్లతో నిండింది. ఎందువల్ల వనభోజనం చేయాలంటే ప్రకృతిలో ఉండే పరమాత్మ మనకు దేవతా వృక్షాలను ఉన్నాయి. అందులో రాగి చెట్టు, వేప చెట్టు, బదరీ వృక్షము, మోదుగ వృక్షము, బిల్వ వృక్షము, అలాగే అత్తి వృక్షం, ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు, దేవతా స్వరూపంగా ఉంటాయి. కాబట్టి అటువంటి దేవతా స్వరూపాలు, స్త్రీ దేవతలందరూ కూడా ఒక శక్తి స్వరూపములో వనాల్లో ఉంటాయి. కాబట్టి అటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి గాలి నాగ స్వరూపంగా ఉంటుంది. కాబట్టి అక్కడ జల స్వరూపంగా మహావిష్ణువు సెలయేళ్లతో కూడి ఉంటాడు. కాబట్టి ఆ కోణంలోనే కోనలోన తల కోనలోన అన్నట్లుగా తలకోన క్షేత్రంలో సిద్ధేశ్వర ఆలయం ప్రకృతి దృశ్యం, అలాగే శ్రీశైల క్షేత్రం, అలాగే వెంకటేశ్వరుడు ఏడుకొండల వాడు, అటువంటి పవిత్రమైన ప్రదేశాల్లో భగవంతుని సేవించడంలో భిన్నత్వంలో ఏకత్వంగా మనం అందరూ కలిసిమెలిసి ఐకమత్యముగా ఒక ప్రేమను పంచుకోవడం కోసం భగవత్ ఆరాధనగా, భగవంతుడి యొక్క ప్రసాదముగా వారు తెచ్చుకున్నటువంటి అద్భుతమైన నైవేద్యాలన్నీ కూడా భగవంతుడికి సమర్పణ చేసి ఆ వనభోజములో అందరూ కూడా కలిసి మెలిసి ఆ భగవత్ కీర్తనలతో, భగవద్ ఆరాధనలతో, భగవద్ భజనలతో ఒక వనములో అద్భుతంగా భగవద్ ఆరాధన చేసుకుంటూ వన భోజనము చేయడం అనేది మనకు వేదకాలపు సంస్కృతిగా. పూర్వము వనాలలో ఋషులు ఆశ్రమాన్ని కట్టుకొని నదీ తీరాల్లో కూర్చొని అక్కడ ప్రకృతి దృశ్యంలో అక్కడ ఉన్నటువంటి జింకలు మొదలైన జంతువుల మూగ ప్రేమతో అద్భుతంగా ఉన్నది. మనకు పూర్వకాలంలో కణ్వాశ్రమాన్ని తీసుకుంటేనే కర్ణుడు శకుంతలను అద్భుతంగా పెంచి పెద్ద చేసి దుష్యంతుడికి వివాహం చేస్తే భరత వంశంగా భరతుడు